చాలా రోజులు అవుతుంది లాంగ్ వీడియో చేయక. వెల్కమ్ టు హేమదీప కలెక్షన్. ఈరోజు ఒక మరికొత్త వీడియోతో వచ్చేసా. ఏంటి అంటే మనము మీషోలో శారీ బిజినెస్ చేయాలనుకుంటున్నాం, లేదంటే ఇంకా వేరే ప్రోడక్ట్స్ అమ్మాలనుకుంటాం కదా. అప్పుడు ఏమవుతుందంటే చాలామంది చాలా వీడియోస్ చూస్తున్నారు, చూడగానే మోటివేషన్ అయ్యి అప్పటిదప్పుడు స్టార్ట్ చేసేస్తున్నారు. సో మీరు అలా స్టార్ట్ చేయకండి. ఫస్ట్ అందులో పాజిటివ్స్ ఆర్ నెగిటివ్స్ ఫస్ట్ తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత మీరు బిజినెస్ అనేది స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేస్తే అప్పుడు లాభమా లాస్ అనేది తర్వాత లెక్క. ఓకే, ఫస్ట్ మనం ఇప్పుడు మీషోలో రియాలిటీ ఏంటో మాట్లాడుకుందాం. ఒక సెల్లర్గా జాయిన్ అయిన తర్వాత రియల్గా అందులో ఏం జరుగుతుంది, ఎలా ఉంటుంది అనేది నేను మీతో షేర్ చేస్తాను. ఇది జెన్యూన్ రివ్యూ. నేను మ్యాక్స్ ఒక 1 year నుంచి కంటిన్యూ చేస్తున్నా కాబట్టి నేను నా రియల్ లైఫ్లో జరిగింది మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. ఇప్పుడు స్టార్ట్ చేసి నేను 50,000 గెయిన్ చేశాను, 1 lakh ఏం చేశాను అని నేను చెప్పను. నాకు ఏం జరిగింది, నేను ఎలా చేశాను, మీరు ఎలా చేయాలనేది మాత్రమే చెప్తాను. ఓకే, మేము బిజినెస్ చేస్తాము అనుకున్న వాళ్ళు ఈ వీడియో ఖచ్చితంగా చూడండి. ఫస్ట్ నుంచి ఎండ్ వరకు 2xలో పెట్టుకొని అయినా చూడండి. ఎందుకు అంటే అంత ఇంపార్టెంట్ వీడియో. సో వెల్కమ్ టు హేమదీప కలెక్షన్. క్యాటలాగ్స్ అప్లోడ్ చేయాలి. క్యాటలాగ్స్ అప్లోడ్ చేయాలంటే ఫస్ట్ మన దగ్గర స్టాక్ లేకపోయినా మంచిదే. దాని మీద కొంచెం కొంచెం మినిమం నాలెడ్జ్ అయితే ఉండాలి. మినిమం నాలెడ్జ్ ఉంటే తప్పకుండా చేయొచ్చు. ఏదైనా ఇప్పుడు ట్రెండింగ్లో నడుస్తున్న ఫొటోస్ ఉన్నా, లేదంటే శారీస్ ఉన్నాయి అనుకోండి, ఇప్పుడు ట్రెండింగ్లో నడుస్తున్నాయి మంగళగిరి శారీసే కానీ ఇంకేదైనా సరే ట్రెండింగ్లో నడిచే శారీస్ ఏంటి అనేది మీరు తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత వాటి ఫోటో పిక్స్ మీ దగ్గర ఉండాలి. మీ దగ్గర లేకపోతే ఏం లేదు, మీషో యాప్లో ఆ ఫొటోస్ని మీషోకి ఇస్తే కింద మన క్యాటలాగ్స్ కనబడతాయి. వాటిని స్క్రీన్షాట్ చేసి కూడా మనం అప్లోడ్ చేసుకోవచ్చు. పెద్ద ప్రాబ్లం ఏం లేదు. అదర్వైజ్ ఇంకా మీకు తెలీదు అనుకుంటే చార్ట్బిట్లోకి వెళ్ళండి. మీకు నచ్చిన ఫోటోని అక్కడ ఇవ్వండి. మీషోకి క్యాటలాగ్స్ అప్లోడ్ చేయాలి అంటే అది మీకు ఫోటో ఇస్తుంది. దాని ద్వారా మీరు క్యాటలాగ్స్ అలా అప్లోడ్ చేయొచ్చు. మీరు ఏ ప్రోడక్ట్ అమ్మినా, శారీస్ అమ్మినా, డ్రెస్సెస్ అమ్మినా, జ్యువెలరీ ఐటమ్స్ అమ్మినా, ఏది అమ్మినా కూడా మీరు అందులో హ్యాపీగా చేసుకోవచ్చు చార్ట్బిట్లో. సరే, మనం ఇప్పుడు మీషోలో క్యాటలాగ్స్ కూడా అప్లోడ్ చేసాం. ఒకవేళ మీకు అప్లోడ్ చేసే పద్ధతి కూడా తెలియకపోతే నేను వీడియో చేస్తే చూసేయండి. అప్లోడ్ చేసిన తర్వాత మనకు ఆర్డర్స్ వెంటనే రావు. అది మన అప్లోడ్ చేసిన క్యాటలాగ్స్ని బట్టి ఉంటుంది. ఓకే, మనం మంచి క్యాటలాగ్స్ అయితే అప్లోడ్ చేసాము. ఒకవేళ మీకు రాలేదు అనుకోండి, అఫిలియేట్ మార్కెటింగ్ అని ఉంటుంది కదా, అందులో జాయిన్ అయిపోండి. అఫిలియేట్ ప్రోగ్రామ్లో జాయిన్ అయితే చాలామంది క్రియేటర్స్ ఇప్పుడు ఏం చేస్తున్నారు, మీషో క్రియేటర్ క్లబ్లో జాయిన్ అయ్యి ప్రొడక్ట్స్ని రివ్యూ ఇస్తున్నారు. అలాగే మనం అందులో జాయిన్ అయితే వాళ్ళు కూడా మన ప్రొడక్ట్స్ని రివ్యూ ఇస్తారు. అలా మనకు ఆర్డర్స్ అనేటివి తొందరగా వస్తాయి. ఫొటోస్ అప్లోడ్ చేయడం కూడా మంచి క్వాలిటీతో అప్లోడ్ చేయండి. తక్కువ క్వాలిటీతో అప్లోడ్ చేస్తే మనం ఏం చేస్తాం, అప్పుడప్పుడు మీషోలో చూసేటప్పుడు స్క్రోల్ చేస్తూ ఉంటాం. అలాగే మన కస్టమర్స్ కూడా మన ప్రొడక్ట్స్ని నీట్గా క్వాలిటీతో లేకపోతే వాళ్ళు కూడా స్క్రోల్ చేస్తూ ఉంటారు, చూడరు. ఓకేనా. బిజినెస్ డాష్బోర్డ్లో ఎంతమంది చూశారు, ఎంతమంది క్లిక్ చేసి చూశారు అనేది కూడా మనకు కనబడుతుంది మీషో యాప్లో, మీషో సెల్లర్ క్లబ్లో. ఓకేనా. అయితే మనం అప్లోడ్ చేసిన తర్వాత మనకు ఆర్డర్ వచ్చింది అనుకోండి. ఆర్డర్ వచ్చిన తర్వాత ఫస్ట్ మనం శారీస్ విషయాన్ని తీసుకుందాం. నేను శారీ బిజినెస్ చేస్తున్నాను కాబట్టి శారీస్ ఎగ్జాంపుల్ ఇస్తున్నా. ఎనీవే మీరు ఏది చేస్తుంటే అది తీసుకోండి. నేను శారీస్ గురించి చెప్తున్నా. శారీ ఇప్పుడు ట్రెండింగ్లో నడుస్తున్న ఒక శారీ ఉంది, మంగళగిరి శారీ అనుకోండి. నేను ఒక శారీ అప్లోడ్ చేస్తే దానికి ఆర్డర్ వచ్చింది. ఆర్డర్ వచ్చిన తర్వాత సెట్ చేస్తే రెడీ టు షిప్లోకి వెళ్ళిపోతుంది. రెడీ టు షిప్లోకి వెళ్ళిపోయిన తర్వాత మనం దాన్ని ప్రింటర్ సాయంతో లేబుల్ జనరేట్ చేసుకొని, డౌన్లోడ్ చేసుకొని, ప్రింట్ తీసుకొని మనం ప్యాక్ చేసి నీట్గా ప్యాక్ చేస్తే డెలివరీ పర్సన్ వచ్చి ఆ శారీ తీసుకెళ్తాడు. తీసుకెళ్ళిన తర్వాత మనకు వెంటనే అమౌంట్ పడదు. 7 days కస్టమర్ పాలసీ అనేది ఉంటుంది. ఎందుకు అనంటే మీషోలో ఆర్డర్ పెట్టుకునే వాళ్ళు ఎవరైనా సరే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్న తర్వాత 7 days తర్వాత రిటర్న్ చేసేది ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఏం చేస్తారు, ఆర్డర్ పెట్టుకున్న తర్వాత వాళ్ళకి వచ్చేసరికి 7 days అనుకోండి. మనకు మినిమం అందులో బ్యాంకులో అమౌంట్ పడడానికి 10 days టైం పడుతుంది. అది కస్టమర్ దాకా రీచ్ అయ్యి ఆ ప్రోడక్ట్ తనకు నచ్చితే 10 daysలో మన అమౌంట్ మనకు పడుతుంది. ఎంత అమౌంట్, ఒక శారీకి 1,000 రూపాయలు అనుకోండి. ఆ 1,000 రూపాయల అమౌంట్ మనకు 10 days తర్వాత పడుతుంది. అప్పటి వరకు మనం అప్లోడ్ చేసింది జీరోనే ఉంటుంది. సో మనం ఎప్పుడు కానీ ఒక్కటే అప్లోడ్ చేయొద్దు, ఒక 4-5. మరి ఇందులో ఇంకోటి టిప్ ఏంటి అంటే మనం శారీస్ అప్లోడ్ చేసేటప్పుడు ఒకటే క్యాటలాగ్లో సింగిల్ కలర్ కాంబినేషన్స్ ఉంటాయి కదండి, ఒక 6 కలర్ సెట్ తీసుకోవాలి. మీషో అంటేనే తక్కువ ప్రైస్లో వస్తాయనే ఇది ఉంటుంది. కాబట్టి మనం హోల్సేల్లో తీసుకొచ్చుకుంటే మనం ఇంకా కస్టమర్స్కి తక్కువ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో మనం సింగిల్ కలర్ కాంబినేషన్లో తీసుకొచ్చామనుకోండి, ఒక 5 అని పెట్టుకున్నా కూడా మళ్ళీ నెక్స్ట్ ఇంకో శారీ అప్లోడ్ చేయడానికి అవకాశం ఉండకుండా అదే కలర్ కాంబినేషన్ ఆర్డర్స్ ఎక్కువ వస్తే కనుక మనం ఒక 10 తీసుకొచ్చుకున్నా కూడా ఒకటి వెళ్ళిపోయినా మనకి ఇంకోటి, ఒకటి వెళ్ళిపోయినా ఇంకోటి, అట్లా ఒకటే కలర్లో వాళ్ళు 6 ఇచ్చి వాళ్ళ దగ్గర 6 తీసుకున్నట్టు ఉంటుంది, మనకు తక్కువ పడుతుంది. అలాగే మీషోలో మళ్ళీ క్యాటలాగ్స్ అప్లోడ్ చేసే పని ఉంటుంది అనమాట. ఓకేనా. ఈ టిప్ ఫాలో అవ్వండి. సింగిల్ కలర్ కాంబినేషన్స్ మెయింటైన్ చేయడానికి ప్రయత్నించండి. ఓకే, మనకు 10 days తర్వాత మనీ పడుతుంది. అలాగే మనకు 5-6 అలా ఆర్డర్ వచ్చినా కూడా ఆ 5-6ని మనం ఒక బుక్లో నోట్ చేసుకోవాలి. నోట్ చేసుకోకపోతే ఏమవుతుంది అని అంటే అందులో మనకు ఆర్టీఓస్ ఉంటాయి, కస్టమర్ రిటర్న్ ఉంటుంది, రాంగ్ రిటర్న్స్ ఉంటాయి. ఓకేనా. ఇప్పుడు ఆర్టీఓ గురించి మాట్లాడుకుంటే, ఇప్పుడు నేను ఒక ప్రోడక్ట్ని బై చేసినప్పుడు నేను ఇంట్లో లేను. అట్లాంటప్పుడు ఏం చేస్తా, నాకు ఇప్పుడు వద్దు, క్యాన్సిల్ చేసేయండి అంట. అప్పుడు కస్టమర్ దగ్గర రీచ్ కాకముందే లేకపోతే
క్యాన్సిల్ చేస్తారు. కస్టమర్ దాన్ని ఓపెన్ చేయలేదు కాబట్టి దాన్ని ఆర్టీఓ అంటారు. ఓకేనా? అట్లా ఆర్టీఓస్ వస్తే నో ప్రాబ్లం, నో టెన్షన్. ఎందుకంటే మనకు కస్టమర్ ఛార్జెస్ అనేవి, షిప్పింగ్ ఛార్జెస్ అనేటివి మన మీద పడకుండా ఉంటాయి. ఓకేనా? మీషోలో సేల్ చేసే ప్రతి ఒక్కరికి కూడా ప్రొడక్ట్ వాల్యూ అండ్ షిప్పింగ్ వాల్యూ రెండు కలిపి కూడా కస్టమర్ మీదనే వేస్తారు. ఒకవేళ ఆ కస్టమర్ కనుక రిటర్న్ పంపించారనుకో, ఆ షిప్పింగ్ ఛార్జ్ సెల్లర్ మాత్రమే భరించాలి. ఇది మైనస్ పాయింట్. మీషో వాడైతే అసలు భరించాడు. ఎందుకంటే ఆ షిప్పింగ్ ఛార్జెస్ వేయడానికి కూడా వాళ్ళు అక్కడ డిస్ట్రిబ్యూటర్స్కి కానీ, అంటే అక్కడ డెలివరీ చేసే పర్సన్కి ఇవ్వాలి కాబట్టి వాళ్ళు షిప్పింగ్ ఛార్జెస్ అనేసి వేస్తారనమాట. ఇది మనమే భరించాలి. ఇది సెకండ్ థింగ్. ఇంకోటి ఏంటి అంటే, చాలామంది అడుగుతున్నారు, అసలు నేను వీడియో చేస్తా అని కూర్చుంటే నాకు అసలు గుర్తుకు రావు. రాంగ్ రిటర్న్ అంటే ఒకవేళ కస్టమర్ దాకా వెళ్ళి ఆ శారీ తనకు నచ్చి అట్లా రిటర్న్ పెట్టే వాళ్ళు కూడా ఉంటారు. అది వాళ్ళ దగ్గర ఉంచుకొని, మనం పంపించింది నచ్చి వాళ్ళ దగ్గర ఉంచుకొని, వాళ్ళ దగ్గర నచ్చనివి మన దగ్గరికి రిటర్న్ పంపించే వాళ్ళు కూడా ఉంటారు. అట్లాంటప్పుడు ఏం చేయాలంటే క్లెయిమ్ చేయాలి. ఆ క్లెయిమ్ చేసేటప్పుడు ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి 7 days, ఈ రోజుకి 7 days అయిపోతుంది అనేటప్పుడు కూడా పెట్టుకుంటారు. సో మనం ఆర్డర్ పంపించినప్పటి నుంచి 10 days వరకు కూడా మనము మన శారీస్ అమౌంట్ మనకు పడదు. అట్లాంటప్పుడు మనం వాటిని అట్లనే రాసి పెట్టించుకుంటే ఇంకోసారి ఏదైనా రిటర్న్ వచ్చినా, ఏదైనా ప్రాబ్లం అయినా ఆ నేమ్తో అయినా, లేదంటే మనం కొంచెం జాగ్రత్త పడడానికి అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ ఆర్డర్స్ రాకపోతే దాని ప్రాబ్లం ఏమై ఉంటుంది అని అంటే, చాలా మటుకు మనం ట్రెండింగ్ కలెక్షన్ మెయింటైన్ చేయకపోవడం కానీ, లేదంటే మనం అప్లోడ్ చేసిన క్యాటలాగ్ అనేది మంచి క్వాలిటీలో లేకపోవడం కానీ ఉంటుంది. అట్లాంటప్పుడు మీరు ఏం చేయాలంటే అఫిలియేట్ మార్కెటింగ్ అని ఉంటుంది. మీరు కామెంట్ చేయండి, కావాలంటే ఇంకో వీడియో కూడా చేస్తాను నేను. అందులో జాయిన్ అయ్యారు అని అంటే మీకు చాలామంది ఇప్పుడు రివ్యూస్ ఇచ్చి మళ్ళీ రిటర్న్ పెడతా ఉన్నారు కదా, దాన్ని ఏమంటారు, క్రియేటివ్ క్లబ్ అంటారు కదా, అలా అందులో జాయిన్ అయ్యారనుకోండి, మన ప్రొడక్ట్ వాళ్ళకి కనిపించి మనం ఇచ్చే పర్సంటేజ్ని బట్టి వాళ్ళకి నచ్చితే మన ప్రొడక్ట్ని తీసుకొని వాళ్ళు రివ్యూ ఇస్తే, కొంతమంది తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా, దాని ద్వారా వాళ్ళకి ఆర్డర్ వచ్చే ఛాన్స్ అయితే, మనకు ఆర్డర్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకేనా? వాళ్ళకి కమిషన్ పోతుంది, మనకు ఆర్డర్ వస్తుంది. ఓకేనా? మీరు శారీస్ తీసుకొచ్చుకొని అప్లోడ్ చేసి కొన్ని రోజులు ఉంచుకునే కంటే అందులో జాయిన్ అయ్యారంటే అట్లా కూడా మీకు యూజ్ ఉంటుంది. కాకపోతే వాళ్ళకైతే కమిషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఎంత పర్సెంట్ ఇస్తారు అనేది మీరు వాళ్ళపై, అంటే మీషో వాటిపై నీపై డిపెండ్ అయి ఉంటుంది అది. ఓకేనా? ఇంకా ఏంటి అంటే, మేము క్యాటలాగ్స్ అప్లోడ్ చేస్తున్నాము, అవి ఎర్రర్లోకి వెళ్ళిపోతున్నాయి, లేదంటే అకౌంటే బ్లాక్ అయింది అనేసి అడుగుతూ ఉంటారు. ఓకే, ఎర్రర్లోకి వెళ్తుంది అని అంటే మీరు ఒకసారి మంచి క్వాలిటీలో అప్లోడ్ చేశారా లేదా చూడండి. లేదంటే నెక్స్ట్ బ్లాక్లోకి వెళ్ళిపోతుంది అని అంటే మీ అకౌంటే బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇలా ఎందుకు అవుతుంది అని అంటే, రాంగ్ రిటర్న్స్ కానీ, కస్టమర్ రిటర్న్స్ కానీ మీకు హైలీగా, అంటే ఎక్కువగా ఆర్డర్స్ వస్తున్నాయి అయినా కూడా మీకు రాంగ్ రిటర్న్స్ ఎక్కువ వస్తూ ఉంటే, మీరు క్లెయిమ్ పెడతా ఉంటే మీషో వాడు ఏం కన్సిడర్ చేస్తూ ఉంటాడంటే, వీళ్ళు ఏదైనా ఫ్రాడ్ చేస్తున్నారేమో, కస్టమర్ మీద ఒక్క మాట కూడా ఉండదు, అన్ని సెల్లర్ పైన వేస్తాడు వాడు. ఓకేనా? వీళ్ళు ఏదైనా ఫ్రాడ్ చేస్తున్నారు కావచ్చు అనేది చాలా అబ్జర్వేషన్లో ఉంచి ఆ అకౌంట్ని ఎప్పటికప్పుడు చూస్తూ ఉంటారు. ఒకవేళ హైగా మనకు రాంగ్ రిటర్న్స్ వచ్చినా కూడా బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మనం ఎన్ని అప్లోడ్ చేసినా బ్లాక్లోకి వెళ్ళిపోతాయి. అప్పుడు ఏం చేయాలి అంటే, నెక్స్ట్ వేరే అకౌంట్ క్రియేట్ చేసుకొని అప్లోడ్ చేసుకోవాల్సిందే. ఓకేనా? ఇంకా ఏంటి అంటే, ఇంకో క్వశ్చన్ ఏంటి అంటే, మనము రాంగ్ రిటర్న్స్ వచ్చినప్పుడు ఎలా క్లెయిమ్ చేసుకోవాలి అనేసి చాలామంది అడుగుతూ ఉంటారు. అయితే మనకు రాంగ్ రిటర్న్స్ వచ్చినప్పుడు ఎప్పుడు కానీ ప్యాకెట్ అనేది ఓపెన్ చేయకూడదు. ఓపెన్ చేసాము అని అంటే రాంగ్ రిటర్న్ని మనం క్లెయిమ్ చేసుకోవడానికి వీలు కాదు. ఓపెన్ చేయకుండా 4 sides గాను మంచిగా కంప్లీట్గా వీడియోలో కనబడేటట్టు ఇక్కడ కూడా ఎడిట్ చేయకండి. నీట్గా వీడియో అయితే తీసుకోండి. బార్కోడ్ మీద నంబరు, స్కానర్ అవన్నీ కూడా AWP నెంబర్ అవన్నీ రాసుకొని క్లెయిమ్ చేసుకోవడానికి మనకు ఆప్షన్ ఉంటుంది. సో సెల్లర్ క్లబ్లో జాయిన్ అయిన వాళ్ళకి ఇదైతే తెలిసే ఉంటుంది ఆల్రెడీ. ఒకవేళ తెలియకపోతే మీరు కామెంట్లో అడగండి, నేను తప్పకుండా చెప్తాను. నాకు తెలిసి మీషోలో మనం సేల్ చేయడం కంటే ఆన్లైన్లో సేల్ చేయడం బెటర్ అనిపిస్తుంది అప్పుడప్పుడు నాకు. ఎందుకు అని అంటే, చాలామంది ఇంటి దగ్గర ఉండి సేల్ చేస్తారు. అసలు ఇంటి దగ్గర వాళ్ళు కొనరు, ఆన్లైన్లో వాళ్ళు కొనకపోతే మీషోలోకి వచ్చి చేస్తారు. అట్లాంటప్పుడు కస్టమర్స్ కూడా మీషోలో ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళు కూడా ఫ్రాడ్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఇన్ కేస్ ఫ్రాడ్ చేయకపోయినా కూడా చాలా రోజులు లేట్ అయినా మనం తీసుకొచ్చుకున్నది, మనం అప్పు తీసుకొచ్చుకున్నామా, ఎట్లా తీసుకొచ్చుకున్నామా అనేది పక్కకు పెడితే ఆ వాటిని కట్టుకోవడానికి సరిపోతుంది. సో మనం ఆన్లైన్లో అమ్మడానికి ప్రయత్నం చేయాలి ఎటు చేసి. మీషోలో ఆర్డర్స్ని మనం ప్రింట్ తీసుకోవాలంటే తప్పకుండా మనకు ప్రింటర్ ఉండాలా అని అడుగుతూ ఉన్నారు. ప్రింటర్ అవసరం లేదండి, ప్రింటర్ అవసరం లేదు. ఒకవేళ మీకు ఇన్ కేసు దగ్గర అవైలబుల్గా ఏ నెట్ షాప్ కూడా లేదు అని అనుకుంటే కనుక మీరు నన్ను కాంటాక్ట్ అవ్వండి. నేను ఒక ప్రింటర్ని అమ్మేద్దాం అనుకుంటున్నా, మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక తీసుకోండి. ఓకేనా? నా అకౌంట్ బ్లాక్ అయిందాక నేను ఇప్పుడు ఏం చేయాలి అనేది 5th క్వశ్చన్. అకౌంట్ బ్లాక్ అయితే ఏం చేయడానికి ఉండదు. నెక్స్ట్ ఏదైనా నంబర్ మీ ఇంట్లో వాళ్ళది కానీ ఇంకో అకౌంట్ క్రియేట్ చేసుకోవడమే. సపోర్ట్లోకి వెళ్ళి అకౌంట్ బ్లాక్ అయిందని మనం సపోర్ట్లో టికెట్ రేజ్ చేసినా కూడా వాళ్ళు ఏం రెస్పాండ్ కారు. చాలాసార్లు నేను ట్రై చేశాను. ఒక 1 lakh దాకా వచ్చిన తర్వాత ఒక 1.5 year తర్వాత నా అకౌంట్ బ్లాక్ అయింది. ఎందుకు అనంటే, నేను ఆన్లైన్ ట్రైనింగ్లో ఉన్న శారీ కలెక్షన్ అంతా కూడా మెయింటైన్ చేశాను. చాలామంది చాలా ఫ్రాడ్ కూడా చేశారు. ఓకే, వాళ్ళు హైలైట్ అనే చెప్పాలి. ఎందుకంటే నాకు వాళ్ళ ద్వారా ఒక వీడియో దొరికింది అనుకున్నా. ఎందుకంటే నా ద్వారా నా మాటలు విని చాలామంది బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు మీషోలో. అట్లాంటి వాళ్ళకి నేను ఒక వీడియో చేయడానికి ఉపయోగపడింది అనుకున్నా. అంతకుమించి వాళ్ళని ఏం అనలేదు. ఎందుకంటే ఇక్కడ పోతే ఇంకో కడ కూడా పోతుంది అనే విషయం వాళ్ళకి తెలియదేమో పాపం. ఓకే, నేను వాళ్ళని అలానే ట్రీట్ చేశా. అట్లా ఉంటుంది అందులో.
అట్లా చేసినప్పుడు నేను మీషో స్కామ్ ఆన్ ద మీషో అని ఒక వీడియో కూడా చేశాను. ఆ వీడియో మీరు పూర్తిగా చూస్తే ఈ మాటలకి అర్థం మీకు అక్కడ అవుతుందన్నమాట. ఓకేనా? అట్లా వచ్చిన తర్వాత మనకు క్లైమ్స్ ఎక్కువ పెట్టుకుంటాం కదా, మనం రాంగ్ రిటర్న్స్ వచ్చాయి, ఏం చేస్తాం? మన డబ్బులు మనం లాస్ అవ్వలేం కదా. మనము నీతిగా నిజాయితీగా ఉన్న వాళ్ళు మనల్ని ఎవ్వరూ ఏం చేయలేరు. మనం కష్టపడచ్చు, ఈరోజు కాకపోతే రేపు వస్తుంది దాని ఏమంటారు ఫలితం. అట్లా అనుకొని లీడ్ చేసుకుంటూ వెళ్ళడమే. ఇంకా నెక్స్ట్ వేరే అకౌంట్ అయితే క్రియేట్ చేసుకొని కంటిన్యూ చేస్తున్నాను నేను. బ్లాక్ అయితే మాత్రం అదే ఉంటుంది సొల్యూషన్, వేరే అయితే ఏం లేదు. నాకు తెలిసినంత వరకు మాత్రమే నేను ఇప్పుడు చెప్పే విషయాలన్నీ నేను పర్సనల్గా యూజ్ చేసేవి. పర్సనల్గా నేను ఎలా ఏమంటారు బిజినెస్ చేస్తున్నానో దాని రియాలిటీ గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను. ఓకేనా? వాళ్ళు అలా చేశారు, వాళ్ళు ఇంత సంపాదించారు అని నా దగ్గర వచ్చి మాత్రం కామెంట్స్ పెట్టకండి. ఎందుకు అనంటే వాళ్ళు చేసి ఉండవచ్చు, నాకు తెలీదు. నా వేలో నేను ఎలా వెళ్తున్నానో, నాకేం జరుగుతుంది అనేది మాత్రమే నేను చెప్పగలను. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకొని మీరు ఏ కామెంట్ చేసినా చెయ్యండి. మనము క్యాటలాగ్స్ అప్లోడ్ చేసిన తర్వాత మనం అప్లోడ్ చేసిన క్యాటలాగ్స్ని ఎవరైనా చూస్తున్నారా లేదా అనేది మనకి ఎలా తెలుస్తుంది అని అడుగుతున్నారు క్వశ్చన్. అయితే బిజినెస్ డాష్ బోర్డ్ అని ఉంటుంది, మోడ్ కూడా యాడ్ చేస్తాను. ఆ బిజినెస్ డాష్ బోర్డ్లో మనము ప్రొడక్ట్స్ అప్లోడ్ చేసినప్పటి నుంచి ఎంతమంది చూశారు, ఎంతమంది క్లిక్ చేసి చూశారు, దానికి సంబంధించి ఎంతమంది ఎన్ని ఆర్డర్స్ వచ్చాయి, ఆ శారీకి సంబంధించి కానీ ఆ ప్రోడక్ట్కి సంబంధించి కానీ ఎంతమంది ఆర్డర్ చేశారు, అందులో రాంగ్ రిటర్న్స్ ఎన్ని, కస్టమర్ రిటర్న్స్ ఎన్ని, ఆర్టీఓస్ ఎన్ని అనేది కూడా చూపిస్తుంది. రాంగ్ రిటర్న్స్, కస్టమర్ రిటర్న్స్ పెట్టినప్పుడు మనం వాటిని ఎలా క్లెయిమ్ చేసుకోవాలని అడుగుతా ఉన్నారు. సపోర్ట్లోకి వెళ్ళి రాంగ్ అయితే రాంగ్ డిఫెక్టివ్ ప్రోడక్ట్ అని ఉంటుంది, లేదంటే కస్టమర్ రిటర్న్ ప్రోడక్ట్, ఇవి రెండింటిలో ఏది సెలెక్ట్ చేసుకున్నా మీకు ఒకవేళ మీరు పంపించిన తర్వాత దాన్ని డ్యామేజ్ చేసి పంపిస్తేనేమో ఒకటి క్లిక్ చేయాలి. అంటే ఒకటి క్లిక్ చేయాలంటే ఒకటి కాదు, అందులో ఆప్షన్స్ ఉంటాయి, అవి క్లిక్ చేయాలి. ఒకవేళ అదర్ మార్చి గిట్ట పంపిస్తే కనుక వేరేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. అది దానికి సంబంధించిన వీడియో కూడా చేస్తాను. డెలివరీ పర్సన్ తీసుకెళ్ళడానికి రావట్లేదు, ఎంత కాల్ చేసినా రెస్పాండ్ అవ్వట్లేదు అని అంటే ఇందులో నలుగురు ఉంటారండి. ఈకామ్ వాళ్ళు ఉంటారు, ఇంకా ఎక్స్ప్రెస్ బిస్ వాళ్ళు ఉంటారు, డెలివరీ వాళ్ళు ఉంటారు, డిడిడిసి వాళ్ళు ఉంటారు. ఒకవేళ ఇందులో మీకు ఏ పర్సన్ అయితే రావట్లేదో, ఇప్పుడు మనము ఒక క్యాటలాగ్ని డౌన్లోడ్ చేసిన తర్వాత ఆ క్యాటలాగ్ ఆర్డర్ వచ్చిన తర్వాత లేబుల్ డౌన్లోడ్ చేస్తాం కదా, అక్కడ ఏ పర్సన్కి వచ్చింది, ఈకామ్కి వచ్చిందా, ఎక్స్ప్రెస్ బిస్కి వచ్చిందా, డిటిడిసికి వచ్చిందా, డెలివరీకి వచ్చిందా, దేనికి వచ్చింది అనేది మనకు అక్కడ కింద కనబడుతుంది. సపోజ్కి ఎక్స్ప్రెస్ బిస్ అనుకోండి, ఎక్స్ప్రెస్ బిస్కి వచ్చింది అని అంటే వాళ్ళకి వేళ రావట్లేదు, రాకపోతే మనము సపోర్ట్లోకి వెళ్ళి ఆ డెలివరీ పర్సన్ని చేంజ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఆ ఆప్షన్ అయితే ఇచ్చారు. నాకు అసలు వీడియో చేద్దామని కూర్చున్న తర్వాత అసలు ఏం గుర్తు రావట్లేదు. ఇంకా నేను ఏమైనా మర్చిపోయి ఉంటే కామెంట్లో చెప్పండి, నెక్స్ట్ వీడియో తప్పకుండా చేసేస్తాను. ఓకే, ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో చెప్పండి, నెక్స్ట్ వీడియో చేయడానికి ప్రయత్నిస్తా. ఫస్ట్ టైం చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి, ముఖ్యంగా శారీ బిజినెస్ చేసే వాళ్ళకి అండ్ మీషోలో సేల్ చేసే వాళ్ళకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేసేయండి.